కారం చేస్తున్నాను. దానికి కావాల్సినవి చూద్దాం ఫ్రెండ్స్. నేను అరకిలో బంగాళదుంపలు తీసుకున్నాను. దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, మనకు కావాల్సినంత చిన్నులపాయలు, అంటే నేను 1/2 కప్ తీసుకున్నాను. మనం ముందుగా బంగాళదుంపని ఇట్లా చెక్కు తీసుకుందాం అన్నీ. ఇట్లా అన్నీ నేను చెక్కు తీసి పెట్టుకున్నాను. అన్నీ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక నేను దీంట్లో వాటర్ పోసుకున్నాను. మనకి ఇవి బ్లాక్ వచ్చేస్తాయి కదా, బ్లాక్ రాకుండా ఉండాలంటే మనం ఇట్లా వాటర్లోనే తురుముకోవాలన్నమాట. చూసారా ఎలా వచ్చిందో? అన్నీ మనం ఇవి అన్నీ కూడా ఇలానే సేమ్ అలానే తురిమేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా ఎలా వచ్చిందో ఇది? చూసారా? మనం ఇట్లా వాటర్ కింద నీళ్లు కనుక పోయిపోయినట్టయితే ఇది బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. మనం ఇట్లా వాటర్ యూజ్ చేయడం వల్ల మనకి బ్లాక్ అనేది ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు మనం ఇదంతా తీసేసుకుందాం. ఇదంతా ఇట్లా పిండేసుకుందాం. చూసారా ఎలా వచ్చేసిందో? పొడి పొడిగా వచ్చేసింది కదా. అట్లాగా ఇదంతా కూడా గట్టిగా వాటర్ అనేది లేకుండా మనం ఇట్లా గట్టిగా పిండేసేసుకుందాం. చూసారు కదా ఎలా వచ్చేసిందో? ఇలా ఇలాగా మన వాటర్ వల్ల చేయడం వల్ల మనకి ఇది బ్లాక్ అనేది రాకుండా చాలా బాగుంటుంది. అన్నీ కూడా మనం ఇట్లానే పిండేసుకుందాం. చూసారు కదా మొత్తం ఇలా పిండేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చేసిందో? లోపల ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయింది. ఇట్లా మన దీన్ని ఆయిల్ తోటి డీప్ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనం ఇది అంతా డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు నేను బాండీ పెట్టేస్తున్నాను. మనకి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకుందాము. నేను 1 కప్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్. మనం ముందుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా, మనం ఆయిల్లోకి వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం డీప్ ఫ్రై చేద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, మనం ముందుగానే చూసారా ఇట్లా చేసుకున్నది మనం వేసుకుందాం.
మనం దీన్ని దూరగా ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూసారా, ఇలా వేయించుకుంటూ ఉంటే మనకి బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది అన్నమాట. ఇట్లా రంగు మారే వరకు మనం వేయించుకుందాం. చూసారా, కొంచెం కలర్ చేంజ్ అయినట్టుంది. మనం ఇది కొంచెం బాగా వేయించుకుందాం. ఇది ఎంత బాగా వేగితే మనకి అంత కారం కూడా బాగా వస్తుందన్నమాట. ఇది బాగా డీప్ ఫ్రై అవ్వాలి. చూసారు కదా ఎలా ఎగుతుందో. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది మనకి ఎంత బాగా డీప్ ఫ్రై అవుతే మన కారం కూడా అంత బాగా కూడా కుదురుతుంది అన్నమాట. మనకి ఏదన్నా కానీ బాగా చేయాలనుకున్నప్పుడు మన డీప్ ఫ్రై ఎక్కువ ఉండాలి. ఇట్లా బాగా మన గోల్డెన్ రంగులో వేయించుకుంటే కనుక మనకి ఏ వంట అయినా పర్ఫెక్ట్గా కుదురుతుంది అన్నమాట. మనం దీన్ని ఇట్లానే బాగా గోల్డెన్ రంగులో వచ్చే వరకు మనం వేయించుకుందాం. చూసారు కదా ఎంత బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఆల్మోస్ట్ మనకి దగ్గరగా అయిపోయినట్టే. ఇట్లా బాగా గోల్డ్ రంగులోకి వచ్చేసింది. చూసారా, ఇంకంతా ఇట్లా బాగా గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకున్నాం కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. ఇదంతా నేను చూసారా ఫ్రెండ్స్, మనం ఇట్లా గోల్డ్ రంగులో వేయించుకున్నాం కదా బంగాళదుంపని. వీటిని మళ్ళీ ఇప్పుడు చల్లగా అయిపోయినాయి, నేను చల్లగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్కి పొడి చేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాం. నేను కారం 2 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1/2 టీ స్పూన్, నేను 1/2 కప్పు తీసుకున్నాను.